నేనెవరో చెబితే నీ గుండె చప్పుడు ఆగిపోతుంది, రేటు పడిపోతుంది, నరాలు నలిగిపోతాయి. నరసింహ, టైగర్ నరసింహ, అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడే ఇలాంటి గోండా నా కొడుకు ముందు తడగొట్టి నిలబడమే నా స్టైల్. నువ్వు తడగొట్టి నిలబడిందో ఎవరి ముందో తెలుసా? ఈ అఖిల సమాచార సూచిని తెల్ల కింగులు చేయగల మా బ్రేకింగ్ ప్రవేశించిన ఈ నరసింహకి తెలిసిందల్లా ఒక్కటే, అతి దుష్టులను శిక్షిస్తా, న్యాయం జరిగితే ఎదిరిస్తా. ఈ మాఫియా కింగ్ అయితే king of the world. దుష్టులు శిక్షించడం కోసం నడుము బిగించి వచ్చిన ఓ ఈరచవాచి దేశమే నాడు నాలాంటి రాక్షసుల చేతిలో నిండిపోయి ఉంది. ఆపల్ నువ్వెంతరా నా చిటికల వేళ కూడా ఖరీదు కూడా చేయలేవురా నీ నరసింహ. ఈ రాక్షస సామ్రాజ్యాన్ని అక్షర రాజ్యంగా మార్చడానికి నగర రంగంలో కాలు పెట్టాను. ఈ అమాయకుల జీవితాలతో ఆటలాడుకోవద్దని నిన్ను హెచ్చరించడానికే వచ్చానురా. నా ముఖ్యమంత్రిలోకి ప్రవేశించి హెచ్చరిస్తున్నావా మిస్టర్ నరసింహ? కావాలని సరదాగా ఉందా? ఈ ముఖ్యమంత్రిలోకి ఏంట్రా? రాష్ట్రంలో ఏ జిల్లాకి రమ్మన్న వస్తా, ఊరికి రమ్మన్న వస్తా, పట్లకి రమ్మన్న వస్తా. రక్కడం మొదలు పెడితే వాడి వరుసలు చూడను. వారి చెబుతా మృతి దేవత కథ 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 వణికిపోతుంది. పగటి కళల కంటే భ్రష్ట పట్టిపోతావు. నా ఊపిరి నా ఆయుధంగా చేసుకుని నీ ముందుకు వచ్చా. ఆ ట్రయల్ ఒక గుండాది, నన్నేం చేస్తావు? గుండాలని తగలచ్చిపోతున్నావు. గుండాలేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారని అసలు ఏ మనిషి అయినా పుట్టకతో గుండాగా మారడు. ఈ సమాజమే మాలాంటి వాళ్ళకు రౌడీలు గూండాలను ఉగ్రవాదిగా తయారు చేసింది మిస్టర్ నరసింహ. అంటే సెకండ్ హ్యాండ్ తీసుకెళ్తా. తల గురించి చుట్టూ కాగితాల గురించి తెలుసుకోవడం ఈ మాకు అలవాట్లేదు. నేను తలుచుకుంటే ఇక్కడమే నిన్ను నీ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేస్తా. ఇలాంటి గోండాలయాల గుండెల్ని బద్దల కొడతా. నీలాంటి నరసింహులు 100 మంది వచ్చిన నాతో చెయ్యంటే ఈ చరిత్ర ఈ రోజుతో ముగిసిపోతుంది మిస్టర్ నరసింహ. ఇలాంటి దేశద్రోహుల్ని చంపడానికి ఈ దేశంలో ఉన్న 120 కోట్ల జనాభా దేశభక్తి నరాల్లో నింపుకొని నీ ముందుకు వచ్చా. ఏం చేస్తావు? నీలో నా పవర్ ఏమిటో తెలిస్తే నువ్వు ఇలా నాతో మాట్లాడు. నీకు ఒకే ఒక్క ఆఖరి అవకాశం ఇస్తున్నా. ప్రాణం మీద ఆశ ఉంటే వెళ్ళిపో, లేకపోతే నా పెంపుడు పులికి ఆహారంగా వెళ్ళిపోతావు. ఫ్లూట్ జింక ముందు పోదు, సింహం ముందు కాదు. భయపడి పారిపోవడానికి నేనేమైనా దీపావళి రోజులు ఇచ్చే రాకెట్ అనుకున్నావా? పెట్టిన బాణం దిక్కు చూడకుండా వెళ్ళే మిస్ అయిందిరా. ఈ సామ్రాజ్యాన్ని అంతం చేస్తా. నువ్వు కాదు నేను నీకు చివరిగా ఒక్క అవకాశం ఇస్తున్నా. మళ్ళీ ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుకోవాలని ప్రయత్నిస్తే ఈ శవాల మీద పోలవరం ప్రాజెక్టు పునాది లేపి రక్తాన్ని నీరుగా మార్చి రక్తాహ విముక్తి తీరుస్తా. సింహ, నరసింహ. తెలుసా ఇది నా పగర్రా. పోటీ పడిన ఏదా కొడుకు తలంగా వాడి తల అత్తెగత్తెగా నరికి పొడు సింహానికి ఆరంగా వేస్తా. సింహాన్ని పోదులో చూసుంటావు, అడవిలో చూసుంటావు.
ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఈ అమాయక ప్రజల జోలికి వస్తే సింహంతో వేట, ఈ నరసింహతో ఆట.